నీట్ విద్యార్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ విమానాశ్రయంలోనే గంట పాటు వేచి ఉండి తన కాన్వాయ్ను నిలిపివేశారు. పేపర్ లీక్ తో గతంలో రద్దయిన నీట్ పరీక్షను ఇవాళ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో ఎగ్జామ్ జరిగింది. ఈ సమయంలో విద్యార్థుల ప్రయాణానికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 1:15 ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లేటప్పుడు వీఐపీ సెక్యూరిటీ కోసం రోడ్డును బ్లాక్ చేస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులు సెంటర్లకు సకాలంలో చేరుకోవడానికి ఇబ్బంది పడకూడదని ప్రధాని భావించారు. పరీక్ష అధికారికంగా ప్రారంభమయ్యే వరకు అంటే దాదాపు గంట పాటు ఆయన ఎయిర్పోర్ట్ లోపలే ఉండిపోయారు. పరీక్ష మొదలయ్యాకే అక్కడి నుంచి తన నివాసానికి బయలుదేరారు. ఇక ప్రధాని ఇప్పటికే గంట సేపు విమానాశ్రయంలో ఉండటం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో మరియు విదేశాల్లోని 14 కేంద్రాలలో 22 లక్షల మందికి పైగా అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్షా కేంద్రాల వద్ద పేపర్ లీకేజీలు, మాక్ ప్రాక్టీస్లను అరికట్టడానికి 138,000 సీసీటీవీ కెమెరాలతో అటు ఏఐ నిఘా పెట్టారు. ఎలక్ట్రానిక్ డివైస్లు పనిచేయకుండా ఉండేందుకు 51,000కు పైగా సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేశారు. నీట్ విద్యార్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ విమానాశ్రయంలోనే గంట పాటు వేచి ఉండి తన కాన్వాయ్ను నిలిపివేశారు. పేపర్ లీక్ తో గతంలో రద్దయిన నీటి పరీక్షను ఇవాళ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో ఎగ్జామ్ జరిగింది. ఈ సమయంలో విద్యార్థుల ప్రయాణానికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధాని మోదీ మధ్యాహ్నం 1:15 ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లేటప్పుడు వీఐపీ సెక్యూరిటీ కోసం రోడ్లను బ్లాక్ చేస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులు సెంటర్లకు సకాలంలో చేరుకోవడానికి ఇబ్బంది పడకూడదని ప్రధాని భావించారు. పరీక్ష అధికారికంగా ప్రారంభమయ్యే వరకు అంటే దాదాపు గంట పాటు ఆయన ఎయిర్పోర్ట్ లోపలే ఉండిపోయారు. పరీక్ష మొదలయ్యాకే అక్కడి నుంచి తన నివాసానికి బయలుదేరారు. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో మరియు విదేశాల్లోని 14 కేంద్రాలలో 22 లక్షల మందికి పైగా అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించింది. పరీక్షా కేంద్రాల వద్ద పేపర్ లీకేజీలు, మాక్